ఇదైతే మా చిన్నోడి బర్త్డే సెలబ్రేషన్ అండి. మా చిన్నోడికి 4th బర్త్డే, 4 years కంప్లీట్ అయ్యి 5 years స్టార్ట్ అవుతాయండి. మేమైతే జస్ట్ ఇంట్లో వరకే సెలబ్రేట్ చేసుకున్నాము. మా పెద్దోడిది December 31st, మా చిన్నోడితో January 4th. ఇంకా దగ్గర కాబట్టి మేమైతే ఎంతగా ఒకరిది ఎక్కువ తక్కువ చేయాలని అనుకోలేదు. అందుకని ఇద్దరికి ఈక్వల్గా పెద్దోడికి ఎలా అయితే చేసామో చిన్నోడు కూడా అలాగే సింపుల్గా చేసుకుంటున్నాను. అంటే ఈ బర్త్డేలన్నీ చేయడం మా వారికి అయితే అంత ఇష్టం ఉండదు. కాకపోతే పిల్లల హ్యాపీనెస్ కోసం అని నేనే అంత ఫోర్స్ చేశాను. నా ఫోర్స్ వల్ల మాత్రం చేయడానికి ఇష్టపడుతున్నారు. అంటే మా వారికి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ నా ఆర్ఫనేజ్కి వెళ్ళి ఏమైనా డొనేట్ చేయడం ఇలా ఉంటుంది అన్నట్టు. ఈ సెలబ్రేట్ చేసి ఖర్చులు పెట్టుకుంటే అక్కడ ఎవరికైనా కొంత హెల్ప్ చేయొచ్చు కదా అనే మెంటాలిటీ. సో ఈ ఇయర్ అయితే మాకు వీలు అవ్వలేదు అక్కడికి వెళ్ళడానికి. చూస్తాం బర్త్డేస్ రోజని కాదు, మిగతా రోజు ఎప్పుడైనా వెళ్ళి అటువంటి వాళ్ళకి ఏమైనా చిన్న హెల్ప్, మనం ఈ బర్త్డేలో ఖర్చు పెట్టే అమౌంట్తో వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేసినట్లయితే వాళ్ళకు కూడా కొంచెం ఉపయోగపడుతుంది. మన దాని నుండి కొంచెం ఒక్క రోజున వాళ్ళని హ్యాపీగా ఉంచినట్టు అనిపిస్తుంది కదా. ఈ ఆలోచనతోనే ఈ బర్త్డేస్ అని చేయడానికైతే ఇష్టపడరు. చూస్తాం నెక్స్ట్ నుండి అదే ప్లాన్ చేయడానికి అనుకుంటున్నాము. ఇదేనండి మా ఇంట్లో వరకు సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా హ్యాపీ అనిపించింది. మనం పిల్లలకు చిన్నప్పటి నుండి ఇలాంటివి నేర్పిస్తే ఏంటంటే బర్త్డేస్ అనేది గ్రాండ్గా చేసుకోకుండా ఎక్కడికైనా పూర్ పీపుల్స్కి ఏం లేని వాళ్ళకు, అనాథ పిల్లలకు ఇలాంటివి చిన్న హెల్ప్ చేయడం చిన్నప్పటి నుండి వాళ్ళకి నేర్పించినట్లయితే వాళ్ళకు కూడా ఇలాంటి అలవాట్లు చిన్నప్పటి నుండి మైండ్ సెట్లో సెట్ అయిపోతాయి. ఓహో ఇలా హెల్ప్ చేయాలి, అలా చేయాలి ఏమైనా ఉంటే అని వాళ్ళకు కూడా మన నుండి ఎంతో కొంత తోచిన చిన్న సహాయం అన్నమాట. సో అందుకోసమని చూడాలి మనం చిన్న పిల్లలకు నేర్పించండి. అంటే మేము వీళ్ళు వచ్చేసి మా అత్తయ్య, మావయ్య, మా వారి వాళ్ళ అమ్మ నాన్న, మా చిన్న బాబు వాళ్ళ నాన్నమ్మ, తాతయ్య. ఇంకా వాళ్ళకేమో కేక్ తినిపిస్తున్నాడు వీడు. కేక్ కొంచెం తినిపించినట్టు అలా చేసి ఫోటో స్టిల్ కోసం మళ్ళీ వాడి నోట్లో పెట్టేసుకున్నాడు. ఇంకా మా చిన్నగా అయితే సెలబ్రేషన్స్ అయితే చేసేసుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడేమో మా అమ్మ ఒక్కతో వచ్చిందండి, మా నాన్న రాలేదు. ఎందుకంటే 31st రోజు పెద్ద బాబు బర్త్డే అయింది కదా, పెద్దోడి బర్త్డేకే వచ్చిండు. ఇంకా అందుకనే చిన్నోడి బర్త్డేకి అయితే మా నాన్న రాలేదు, మా అన్నయ్య కూడా రాలేదు. మా అమ్మ ఒక్కటి మాత్రం వచ్చింది. చిన్నబాబు ఏడుస్తున్న అమ్మమ్మ రావట్లేమని ఎవరికైతే చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇచ్చింది. ఇంకా నానమ్మ వాళ్ళు ఇచ్చారు, అమ్మమ్మ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఆ గిఫ్ట్ కోసమే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇదే నా వీడియో నచ్చితే ప్లీజ్ వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.